అరకులో మొదటి వ్లాగ్ అండి. కాఫీ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 3:30 అయిందనమాట. ఇంకా ఈవినింగ్ అవ్వడానికి ఇంకా 2 hours ఉంది. ఎందుకంటే 6:30 కల్లా క్లోజ్ చేసేస్తారు ఈ కాఫీ క్లబ్ అనేది. దీన్ని కాఫీ మ్యూజియం అంటారు. పక్కన సరిహద్దుల్లాగా 2 ఉన్నాయి కదండి, పాకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ లాగా. ఆ సరిహద్దుల్లోని కాఫీ చెట్లు అనేది ఉన్నాయి. ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ యూస్ఫుల్ వీడియో కాబట్టి, కంటెంట్ కూడా మంచిది కాబట్టి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ పక్కన సరిహద్దుల పక్కన ఉన్న కాఫీ చెట్లు టచ్ చేస్తే మాత్రం 500కి మించిందేనండి పెనాల్టీ అంట. బట్ అప్పటికి మనకైతే వీడియో కోసం మనసు ఒప్పదు కాబట్టి మనం వీడియో అయితే కంపల్సరీగా తీసానమాట. చూస్తున్నారు ఈ కాఫీ కాయలు, చూస్తున్నారు ఎర్రగా ఉన్నాయి కదా, పచ్చగా ఎర్రగా ఉన్నాయి కదా. ఇంకా క్లియర్ గా చూపిస్తాను. ఇంకా ముందు ముందు కూడా చాలా చెట్లు ఉన్నాయి, ఇంకా క్లియర్ గా చూపిస్తున్నానండి. చూసారా, పెనాల్టీ వచ్చి 700 అంట. మనకి ఇగో కాఫీ కాయలు వచ్చి ఇవి ఇలా ఉన్నాయండి. ఈ కాఫీ కాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత, ఈ కాఫీ కాయలు కొంచెం ఎర్రగా బాగా అది గ్రీన్ కలర్ నుంచి పింక్ కలర్ షేడ్ లోకి రావాలంటండి. బాగా పింక్ కలర్ షేడ్ వస్తే వాళ్ళైతే మిల్లుకు పంపించేసి వాటి లోపు అయితే కాఫీ అనేది మనకు ఉంటుంది. నేను ఆ షార్ట్ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తానండి, కమింగ్ సూన్ అన్నమాట. ఎందుకంటే చాలా ఎడిట్ చేయాలి. ఒక అతనైతే పెద్ద అయిన ట్రైబల్, అంటే అక్కడ పెద్దవాళ్ళు ఎలా ఉంటారో తెలిసింది కదా, అతనైతే నాకు క్లియర్ గా అక్కడ చేసి చూపించారనమాట, ఇలా అమ్మ అనేసి. సో నేనే ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. సో మీకు త్వరలో షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఫుల్ ఎడిటింగ్ చేయాలి ఆ వీడియో. సో ఇదైతే కాఫీ మ్యూజియం అంతా ఇలా ఉంటుందండి. ఫుల్ కాఫీ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అనమాట. అట్మాస్ఫియర్ వచ్చి కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి. పెద్ద పెద్ద చెట్లతో ఎంత బాగుంటుంది మీరే చెప్పండి. మనకైతే ఈ సిటీలో ఉండడం వల్ల మనకి ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది దొరకదు. సో ఇలాంటివి ఇయర్లీ వన్స్ అయినా పిల్లల్ని తీసుకుని ఇలాంటి ప్లేసెస్ కి వస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. సో ఇక్కడైతే ఒక చిన్న బుక్ స్టాల్ ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బుక్ స్టాల్స్. సో మనమైతే అంత ప్రిఫర్ చెయ్యం. అలాగే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, కానీ అవి ఓన్లీ జస్ట్ స్టాల్స్ మాత్రమే, వాళ్ళు యూజ్ చేయడానికి ఏమీ లేదంట. ఇది వచ్చేసి ఆ కాఫీ మ్యూజియంలోనే కాఫీ తయారు చేస్తున్నారు ఇప్పుడు మనకి. ఈ కాఫీ గింజల్ని ఒక మిక్సీ జార్ లో వేసేసి మిక్సీ పట్టి ఆ గుండె తీసి మనకి అప్పటికప్పుడే కాఫీ చేసిస్తారండి. ఒక కాఫీ వచ్చేసి 80 రూపీస్ అనమాట. కోల్డ్ కాఫీ వచ్చేసి 110 రూపాయలు. చూసారు ఇక్కడ కాఫీది ఎంత చక్కగా ఇది ఉందో, ప్లాస్కో లాగా, కాఫీ ప్లాస్కో ఎంత పెద్దదో చూసారండి. అంటే ఇది ఒక కాఫీ క్లబ్ అనమాట, కాఫీ మ్యూజియం గా మార్చారు ఈ అరకులో. ఇది వచ్చేసి హరిత మయూరి రిసార్ట్స్ పక్కన ఉందండి. ఒక 1/2 km దగ్గరలోనే ఉంది. అందుకే హరితలో మన ట్రైబల్ మ్యూజియం పక్కన హరిత మయూరి రిసార్ట్స్ లో రూమ్ తీసుకుంటే మనకి అన్ని దగ్గరే ఉంటాయి, అవైలబుల్ గా ఉంటాయి. ట్రైబల్ మ్యూజియం అవైలబుల్ గా ఉంటుంది, పద్మావతి గార్డెన్ కూడా అవైలబుల్ గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ మొత్తం చూపించాను కదా మీకు, కాఫీ మ్యూజియం మొత్తం చూపించాను. మీరు అనుకోవచ్చు నా ఫేస్ ఏంటి ఇంత డర్గా అయిపోయిందని. అక్కడ ఉండే మంచుకి నా ఫేస్ అంతా డ్రై అయిపోయిందండి, ఫుల్ డ్రై అయిపోయింది అనమాట. కాఫీ డెస్టినీ అంట. చూడండి దీనిలో అయితే కాఫీ అసలు ఎవరు తెచ్చారు, ఈ దేశానికి కాఫీ అనేది ఎవరు తెచ్చారు ఏంటి అనేది మొత్తం అంతా క్లియర్ గా ఉంది. ఇది ఇంత చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల పాకిస్తాన్ అంత హిస్టరీ ఉందండి. మీరు క్లియర్ గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ పాకిస్తాన్ అంత హిస్టరీ ఏంటి అనేది కూడా. ఇది వచ్చేసి కాఫీ రోల్ అనమాట. కాఫీ అసలు దాని టేస్ట్ ఏంటి అని సైంటిస్టులు కనిపెట్టారంట. ఇది కాఫీ టేస్టర్ ఫ్లేవర్ వీల్ అంట. సో మనకి అంత నాలెడ్జ్ లేదు కదండి. ఇది వచ్చేసి కాఫీ పంటకి ఫస్ట్ వీళ్ళే కనిపెట్టారండి. దానికోసం కూడా ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉందన్నమాట. మొత్తం తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీలో రాసుంది, మొత్తం క్లియర్ గా రాసుందనమాట. మనం అంత చదివితే మాత్రం మనకి టైం చాలా వేస్ట్ అయిపోతుంది. ఒక 3-4 hours అక్కడే పట్టేస్తుంది. చూసారా కాఫీ గింజలు, ఈ కాఫీ గింజల నుంచి మనకి పౌడర్ తీస్తారనమాట. దాని మిషన్ ఇది. ఆ మిషన్ కూడా వీళ్ళు డిస్ప్లే చేసి ఉంచారు మనకి. కానీ ఈ మిషన్స్ రాకముందు అప్పుడు ట్రైబల్ ఉమెన్స్ మాత్రం దంచేవారండి ఈ కాఫీ గింజల్ని. చూసారా అలా దంచుకునేవారు అనమాట. ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. చదువుకున్న పిల్లల్ని, అదేనండి 6th క్లాస్ 5th క్లాస్ వరకు కాదు, 6th క్లాస్ నుంచి చదువుకున్న పిల్లల్ని ఒక్కసారి ఇలా అరకు అంటే టూర్ లాగా తీసుకెళ్లి సరదాగా వాళ్ళకి 1 or 2 hours అక్కడ వదిలితే వాళ్ళు చాలా చాలా మైండ్ అనేది డెవలప్ అవుతుంది, చాలా తెలుసుకుంటారు కూడా. ఇది కాఫీ డ్రైయింగ్ అనమాట. అసలు కాఫీ పంట ఎలా పండిస్తారు ఏంటి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రాసెసింగ్ ఆఫ్ కాఫీ అంటే కాఫీని ఎలా
తయారు చేసుకోవాలి ఏంటి అనేది మిషన్ నుంచి చూసారా. అక్కడ ఉమెన్స్ ఎలా ఉంటారు అనేది కూడా మీకు క్లియర్ గా చూపించాను. ఇవేనండి కాఫీ కాయలు. చెప్పాను కదా మీకు వీడియోలో, పింక్ కలర్ లోకి వచ్చాక మన కాఫీ కాయలు అనేవి తీస్తారు వీళ్ళు. ఆ తీసిన కాఫీ కాయల్ని దంచుతారనమాట. లోపల కాఫీ గింజలు అనేవి ఉంటాయి మనకి. దానికోసం కూడా ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కింద. తెలుగులోనే ఉంటుందండి. హిందీ కావాలంటే హిందీలో కూడా ఉంటుందంట, మనకి ఇస్తారంట. వాళ్ళు కావాలంటే బుక్స్ కూడా ఉన్నాయి అక్కడ అవైలబుల్ గా. బుక్ స్టోర్ లో ఈ కాఫీ కోసం మొత్తం బుక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇక్కడ అంటే ఏంటిది పార్క్ లా అనుకుంటున్నారేమో, కాదండి. అప్పుడు పుల్లు సింహాలు ఉండేవి గాని ఇప్పుడు పుల్లు సింహాలు మనుషులు చూస్తే వదలవు కదా, అప్పుడు అలా ఏం ఉండేది కాదంటండి. పుల్లు సింహాలు ఉన్నా సరే అప్పుడు రైతులు కాఫీ గింజలు నేరడానికి వెళ్లేవారు. ఇది ఎప్పుడో పోర్చుగీస్ కాలం నాటి వాళ్ళంట. ఈ రోజుకి ఇంకా ఉన్నారు చాలా మంది, ఆ కాలంలోనే బతుకుతున్నారండి. ఈ రోజు కూడా నేను అరకులో చూశాను కదా, ఒక ఫోటో తీస్తానంటేనే వాళ్ళు ఎంతో హ్యాపీ అయిపోతున్నారు. అంత హ్యాపీ అయిపోతున్నారు ఫోటో తీయమ్మా అని. ఇది వచ్చి ప్లాంట్ మేనేజ్మెంట్ ఆర్గానిక్ ప్రిపరేషన్. ఇది ఆల్రెడీ తెలిసిందే కదా, చెట్లు నాటడం అదంతా చేయడం అనమాట. సో ఇదేనండి ఈ వీడియోలో వచ్చేసి మొత్తం చూపించాను కదా కాఫీ దాన్ని హిస్టరీ మొత్తం. సో మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే ఒక్కసారి అరకు వెళ్ళండి, లేదా గూగుల్లో సెర్చ్ చేయండి, మనకు అంతా క్లియర్ గా వచ్చేస్తుంది. సో అక్కడైతే చాలా మంది యూట్యూబర్స్ ని కూడా కలిశాను. బట్ నాలాగే అందరూ కొత్త వాళ్ళు అనమాట. ఒక ఇద్దరిని కలిశానండి నేను, నాలాగే అందరూ కొత్త వాళ్ళు అనమాట. సో నేను అందుకే ఇంకెవరి హెల్ప్ తీసుకోలేదు. ఈవిడ వచ్చేసి కాఫీ చెట్టు నాటుతున్నారండి. ఆదిపరాశక్తిలా కనిపిస్తున్నారు కదా, మొదటిసారి ఈవిడే కాఫీ చెట్టు నాటారంట. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. ఈ కాఫీ చెట్లను నాటాలంటే ముందు కాఫీ గింజలను అనేది కింద నాటాలి. చూసారు కదా ఆయన ఏం చేస్తున్నారు, విత్తనాలు వేస్తున్నారనమాట. సో ఇంకా వచ్చేసి ఇంకా చాలా మంది జనం అయితే ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువే ఉందండి. ఈ రోజైతే చాలా మంది ఫ్లోటింగ్ ఉంది, మనుషులు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే హాలిడేస్ కాబట్టి, సంక్రాంతి హాలిడేస్ కాబట్టి జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. చాలా చాలా జనాలు వచ్చారు. బయట లైన్ కూడా ఉంది లోపలికి రావడానికి. ఎందుకంటే ఒకసారి అలౌ చేయరు, ఎందుకంటే కాఫీ కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదండి, అందరూ తెంపేస్తారంట. అందుకనేసి నేనైతే కాఫీ కాయలు అక్కడైతే తీసుకోలేదండి. నేను కాఫీ గార్డెన్కి వెళ్ళాను. ఇంకా పెద్ద గార్డెన్ అనమాట, అక్కడ ఇంకా పెద్ద పెద్ద చెట్లు, కాఫీ చెట్లు. అక్కడికి వెళ్లి కాఫీ కాయలు అయితే తీసుకున్నాను. అప్పట్లో దీంట్లో ఇత్తడి సామాన్లు ఉన్నాయి కదండి, ఇత్తడి కాఫీవి, దానిలో అయితే కాఫీ పోసుకునేవారంట, దానిలోనే కాఫీ చేసుకునేవారంట. ఇప్పుడైతే మనం స్టీల్, సిల్వర్స్ ఇలా చాలా రకాలు వచ్చేసాయి, కానీ ఇదివరకు అలా కాదంటండి. చూస్తున్నారు కదా ఆమెకి కాఫీ కాయలు పట్టుకుని ఎంత అందంగా ఉందో, అప్పుడు మనుషులు అనమాట. సో ఇంకైతే బయటకు వచ్చేసాం, బాగా టైర్డ్ అయిపోయాం, చాలా వరకు తిరిగేసాం కాబట్టి మీకు వీడియోలో 8 minutes చూపించవచ్చు, కానీ నేనైతే అక్కడ 1 గంట సేపు తిరిగాను. సో ఇంకైతే ఇది కాఫీ, ఆ మెషిన్ బ్లాక్ అక్కడ ఆ మనుషులు ఇద్దరు, ఆడవాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు కదండి, ఆ కింద మెషిన్ ఉంది కదా, ఆయన అక్కడే కాఫీ గింజలతో కాఫీ పౌడర్ మనకి చేసి అప్పటికప్పుడే కాఫీ అనేది రెడీ చేసిస్తారు. కోల్డ్ కాఫీ వచ్చి 110 రూపీస్ అండి, మామూలు కాఫీ వచ్చేసి 80 రూపీస్ అనమాట. 190 రూపీస్. మా వారికి 200 ఇస్తే 10 రూపీస్ ఇచ్చాను బ్యాక్. షాక్ అయ్యాడు అనమాట, ఏంటి ఇంత తక్కువ ఇచ్చావు అనేసి. సో మా కాఫీ అదిగోండి, కోల్డ్ కాఫీ హాఫ్ తాగేశారు, హాట్ కాఫీ నా కోసం ఉంచారనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం